వెల్కమ్ టు యోయో టీవీ. సాధారణ వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించి భారతీయ సినిమా పరిశ్రమలో సూపర్ స్టార్, వెండితెర ఆరాధ్య దైవం అనే మాటలను సొంతం చేసుకున్న వ్యక్తి ఎన్టీఆర్. తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న గొప్ప సినీ రాజకీయ నాయకుడు జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. తొలి భాగంగా ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాగా, రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు నేడు రిలీజ్ అయింది. తెలుగువారి వాడి వేడిని ఢిల్లీలోకి చూపిన ఎన్టీఆర్ వెండితెర జీవితం వెండితెర మీద ఎలా ఆవిష్కరించారు అనేది అందరిలోనూ ఆసక్తి రేపింది. మరి ఎన్టీఆర్ మహానాయకుడు ఎలా ఉందో తెలుసుకుందాం. కథ, కథనం, విశ్లేషణ. ముందుగా కథ విషయానికి వస్తే, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపిస్తున్నా అనే రాజకీయ ప్రకటన చేయడంతో కథానాయకుడు ముగిసింది. మరి ఆయన రాజకీయ ప్రస్థానం సాగించిన విధానం ఎలానో మహానాయకుడు చూపించింది. అప్పటి కాంగ్రెస్ అధినేత్రి ఇందిరాగాంధీ నిరంకుశత్వానికి ఎలా సమాధానం చెప్పగలిగారు, తన వెంటే ఉండి రాజకీయంగా దెబ్బతీయాలని చూసిన వాళ్ళెవరు, ఆ కుట్రల నుంచి ఎలా బయటపడ్డారు అనేదే ఈ చిత్రం. అయితే ఈ కథను కేవలం రాజకీయాలకు పరిమితం చేయలేదు. తన అర్ధంగి బసవతారకంతో ఆయనకున్న అనుబంధానికి ముడివేస్తూ, ఆ కోణంలో కుటుంబ బంధాలకు పెద్దపీట వేస్తూ తెరకెక్కించారు. ఈ రెండిటిని సమాంతరంగా ఎలా చూపించారో తెరపైనే చూడాలి. విశ్లేషణ. ఇది ఎన్టీఆర్ కథ అనేది పక్కన పెట్టి చూస్తే ఓ రసవత్తరమైన రాజకీయ చిత్రంగా మహానాయకుడిని అభివర్ణించవచ్చు. ఓ కథానాయకుడు పార్టీని స్థాపించడం, మరి ఆ మరుసటి ఎన్నికలలోనే తన పార్టీని అధికారంలోకి తీసుకురావడం, పైగా కేంద్రం ధోరణికి ఎదురుండి పోరాటం చేయడం, ఇవన్నీ చక్కగా చూపించారు. నిజానికి ఇదంతా జరుగుతుందా? సినిమా నటనలకు అంత శక్తి ఉందా అనిపిస్తుంది. కానీ ఇది చరిత్ర, జరిగిన వాస్తవం కాబట్టి ఆ ఉదంతాలు ఎన్టీఆర్లోని ప్రబలమైన శక్తిని నిదర్శనంగా నిలుస్తాయి. అధికారంలోకి రాగానే ఎన్టీఆర్కు చాలా ఆటంకాలు ఏర్పడ్డాయి. ఆ ఉదంతాన్ని కూడా తెరపై చూపించగలిగారు. ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, చేసిన పొరపాటుని గ్రహించి మళ్ళీ ఎందుకు వెనకడుగు వేయాల్సి వచ్చింది అనే దానికి ఈ సినిమాలో సమాధానాలు ఉన్నాయి. నాదెండ్ల భాస్కర్ రావు నమ్మించి ఎలా మోసం చేశారు, అధికార దాహంతో ఎన్టీఆర్ని సీఎం కుర్చీ నుంచి ఎలా దింపాలని చూశారు అనేది అసలు కథ. ఆ కుట్రలు, కుతంత్రాలు నేపథ్యంలో ద్వితీయార్థాన్ని ఆసక్తిదాయకంగా మలిచారు క్రిష్. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రబాబు తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు చేరారు, దానికి గల కారణాలేంటి, నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్లో ఎన్టీఆర్కు ఎదురైన అవమానాలు ఇందులో చూపించారు. నటీనటుల విషయానికి వస్తే, ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య పరకాయ ప్రవేశం చేశారని చెప్పవచ్చు. బసవతారకంను ఉద్దేశించి సంతానం గురించి చెప్పే సీన్లలో బాలకృష్ణ నటన అద్భుతంగా ఉంటుంది. బసవతారకం పాత్రలో విద్యా బాలన్ ఒదిగిపోయింది. మహిళలకు ఆస్తిలో సగభాగంగా అనే పథకాన్ని ప్రకటించిన సమయంలో విద్యా బాలన్ నటన హైలైట్ అని చెప్పవచ్చు. చంద్రబాబు పాత్రలో రానా ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ఆ పాత్రను మొత్తంగా పాజిటివ్గా చూపించడంతో చరిత్ర తెలిసిన వారికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ జీవించాడా అనే ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే ఎన్టీఆర్ జీవితంలో హరికృష్ణ పాత్ర చాలా గొప్పది, పెద్దది. అయితే ఆ పాత్ర నిడివి పెద్దగా కనిపించకపోవడంతో కళ్యాణ్ రామ్ నటనను ప్రదర్శించడానికి అవకాశం దక్కలేదనిపిస్తోంది. సాంకేతిక విషయాలకు వస్తే, ఎన్టీఆర్ జీవితంలోని భావోద్వేగ సన్నివేశాలకే దర్శకుడు క్రిష్ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. కథ, కథనంలో సాగతీత అనవసర విషయాలను ఎక్కువగా జొప్పించారా అనిపిస్తోంది. సాయి మాధవ్ బుర్రా తన మాటలకు మరింత పదును పెట్టాడు. కొన్ని సన్నివేశాలకు ఆయన మాటలు బలంగా మారాయి. జ్ఞానశేఖర్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. లైటింగ్, కలర్ ప్యాటర్న్ తదితర అంశాలు బాగున్నాయి. అప్పటి వాతావరణాన్ని తెర మీదకు తీసుకువచ్చిన ఎన్టీఆర్ విభాగం పనితీరు సూపర్ అని చెప్పవచ్చు. రామకృష్ణ ఎడిటింగ్ బాగుంది. సెకండ్ హాఫ్లో పాత్రల బిహేవ్ కారణంగా కొంత లాగ్ అనిపిస్తోంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. చివరగా ఎన్టీఆర్ రాజకీయ వ్యక్తిగత జీవితాన్ని బలంగా చెప్పడానికి ప్రయత్నించినా ప్రభావవంతంగా చెప్పలేకపోవడం సినిమాకు మైనస్. ఎన్టీఆర్ బయోపిక్ కంటే చంద్రబాబు జీవిత చరిత్రనా అని అనుమానం కలుగుతుంది. ఓవరాల్గా భావోద్వేగాలు, చరిత్ర పలికిన సత్యాలు కొన్ని తెర మీద కనిపిస్తాయి. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.